వరంగల్ అర్బన్ జిల్లా పెగడపల్లిలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. స్థానికంగా ఉన్న నక్క మోషే అనే యువకుడు తనను 9 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకోమని కోరితే నిరాకరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. మోషేతో తన పెళ్లి చేయకపోతే టవర్ నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించింది. యువతి టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమించిన యువకుడితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ చెప్పండి, మరి ఆ అమ్మాయి ఏదైతే చెప్తుందో 9 సంవత్సరాలుగా తన ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పేసి అతనితో పెళ్లి చేయాలని, మరి అతను కాంటాక్ట్లో రావట్లేదు అని తెలుస్తోంది. ఆ ఊరికి చెందినవాడేనా అతను? ఇలా వరంగల్ నగరంలోని పెగడపల్లి డివిజన్ 24th లో నివాసిగా ఉంటున్నటువంటి దామేర మాలిక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆ క్రమంలో స్నేహితుడిగా పరిచయమైనటువంటి నక్క మోషే ప్రేమ పేరుతోటి గత 9 సంవత్సరాలుగా కాలక్షేపం చేసి ఈ రోజు పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలంటూ దామేర మాలిక ఈ రోజు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాను, నాకు న్యాయం చేయకపోతే అని చెప్పేసి పెగడపల్లి వద్ద ఉన్నటువంటి ఫోన్ టవర్ సెల్ టవర్ ఎక్కారు శీల. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే మాత్రం అబ్బాయి సింగరేణిలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి కేటీపీసీలో జాబ్ హోల్డర్ గా ఉన్నాడు నక్క మోషే. ఈ క్రమంలో వీళ్ళిద్దరు ప్రేమగా మారి 9 సంవత్సరాలుగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటే అమ్మాయి చెప్తుంది. ప్రస్తుతానికి అమ్మాయి తల్లిదండ్రులు కూడా తమ కూతురికి న్యాయం చేయాలంటూ అక్కడికి చేరుకున్నారు శిల. పెగడపల్లి వద్దనైతే కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రజలు రావడంతో అమ్మాయి తమకు న్యాయం చేస్తాననే హామీ ఇస్తేనే దిగుతానంటుంది. పోలీసులు తమ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా ఇప్పటి వరకైతే దిగే ప్రయత్నం అయితే చేయడం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.